Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tharais Academy. సో ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ అమ్మా. సో ఎస్పెషల్లీ దిస్ అభ్యాసన ఇస్ బిలాంగ్స్ టు ద యూపీఎస్సీ పీపుల్. ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఫార్ములేట్ చేయబడినటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామే మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సో ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే. సో ప్రోగ్రామ్ అనేది మనకి మండే స్టార్ట్ అవుతుందమ్మా. ఓకే, అండ్ ఇట్ విల్ ఎండ్స్ ఆన్ ద సాటర్డే. సో ప్రతిరోజు మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ అనేది మీకు ఉంటుంది. అండ్ సో ప్రతిరోజు మార్నింగ్ 9 AM కల్లా, సో ఎర్లీ మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అనేది మీకు యూట్యూబ్లో మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుందమ్మా. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దెర్ విల్ బి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సపోజ్ మనం 9 AM కల్లా క్వశ్చన్ ఇచ్చామనుకోండి, ఆ రోజు క్వశ్చన్ మనకి 9 AM కల్లా అప్లోడ్ అవుతుంది. సో ఈవినింగ్ 5 PM కల్లా మీకు ఇన్ డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అయితే ఆ రోజు మీకు ఉంటుందమ్మా. ఓకే, సో మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అయితే అప్లోడ్ అవుతుంది. ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ అనేది మీకు తారాయిస్ యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ కాబడుతుంది. ఓకే, సో ఈ విధంగా మండే నుంచి ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకే, సో వీక్లీ మనకి 6 టైమ్స్ అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మనకు ఉంటుంది. అండ్ సండే దెర్ విల్ బి కంప్లీట్లీ ఆఫ్. ఓకే, సండే మనకి ఎటువంటి క్వశ్చన్స్ అని అప్లోడ్ అవ్వవు, సండే మీకు హాలిడే అనమాట. ఓకే, సో ఈ విధంగా మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ అయితే మీకు అప్లోడ్ చేయబడుతుందమ్మా. ఓకే, ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో. సో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే తారాయిస్ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఈజ్ ఏ ఇన్ డీటెయిల్డ్ ప్రోగ్రామ్ ఫర్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఫార్ములేట్ చేయబడినటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రామ్ని అట్లీస్ట్ 3 to 4 months వరకు రెగ్యులర్గా రాస్తారో, ఓకే, సో ఐఎమ్ షార్ట్ టెలింగ్ యూ, సో ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ 3 to 4 months వరకు అభ్యాసన ప్రోగ్రామ్ని రెగ్యులర్గా రాసినట్టయితే సో గణనీయంగా మీ స్కోర్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, మీ యొక్క ఆన్సర్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ అనేది మీకు జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఓకే వీక్లీ 6 టైమ్స్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఎవరైతే బిగినర్స్ ఉంటారో, ఎవరైతే అడ్వాన్స్ లెర్నర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా 3 to 4 months వరకు మనకి రెగ్యులర్గా రాస్తున్నట్టయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనకు కనబడతాయి. సో గణనీయంగా ఇంప్రూవ్మెంట్ అనేది మీకు రావడం జరుగుతుంది రిగార్డింగ్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనమాట. ఓకే, సో ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. అదేవిధంగా మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మా యొక్క ఎఫర్ట్స్ అన్నీ కూడా మేము పెట్టి చేస్తున్నాం కాబట్టి సో షూర్గా రిజల్ట్స్ అనేవి కూడా మీకు కనబడతాయి. ఓకే, అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సో మండే మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కమ్మా. సో మండే వీ హ్యావ్ GS1. సో మండే మనకి GS1 టాపిక్ మీద ప్రశ్నలు ఉంటాయి. సో మండే దెర్ విల్ బి క్వశ్చన్స్ ఆన్ GS1. సో మండే మనకి GS1 మీద ప్రశ్నలు ఉంటాయి. సో GS1లో మనకి సిలబస్ ఏంటమ్మా? సో వీ హ్యావ్ ఏన్షియంట్ హిస్టరీ ఉంటుంది, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, ఆర్ట్ అండ్ కల్చర్. సో ఇవన్నీ కూడా మనకి హిస్టరీ పరంగా సబ్జెక్ట్స్ అనమాట. ఓకే, సో అదేవిధంగా ఇండియన్ సొసైటీ ఉంటుంది మనకి. ఓకే, సో జోగ్రఫీ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ వరల్డ్. అర్థమవుతుందా? అండ్ కమింగ్ టు ద GS2లోకి వెళ్ళినట్టయితే సో GS2లో మనకి సో వీ హ్యావ్ పాలిటీ అండ్ గవర్నెన్స్. సో మనకి టాపిక్స్ ఏంటమ్మా? ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, సో ఈ 4 టాపిక్స్ మీద మనకి GS2 కవర్ అవుతుంది. సో GS2లోంచి మనకి క్వశ్చన్ అనేది ఎప్పుడు వస్తుందమ్మా? ట్యూస్డే, అంటే మంగళవారం మనకి ప్రశ్న అయితే GS2 పరంగా ఉంటుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద వెన్స్డే, సో బుధవారం మనం తీసుకున్నట్టయితే సో వెన్స్డే వీ హ్యావ్ GS3. సో GS3 టాపిక్స్ ఏంటమ్మా? వీ హ్యావ్ ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ అగ్రికల్చర్. సో ఈ టాపిక్స్ మీద మనకి ఇప్పుడు వీ హ్యావ్ క్వశ్చన్స్ ఆన్ వెన్స్డే. బుధవారం మనకి ఈ టాపిక్స్ మీద ప్రశ్న ఉంటుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద థర్స్డే మనం తీసుకున్నట్టయితే సో థర్స్డే వీ హ్యావ్ GS4. సో GS4లో ఏముంటాయి మా టాపిక్స్? వీ హ్యావ్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ప్రత్యేకమైనటువంటి సెషన్ అనేది మనకి ఈ యొక్క గురువారం ఉంటుంది రిగార్డింగ్ ద GS4. క్రమం తప్పకుండా GS4 మీద శ్రద్ధ పెట్టండి. సో డోంట్ మిస్ ఇట్.
అందరూ కూడా GS1, 2, 3 చదువుతారు, బట్ GS4 ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద UPSC ర్యాంక్ ఆల్సో. ఖచ్చితంగా ఎథిక్స్ మీద ఫోకస్ చేయండి. ప్రతి వారం ఒక ప్రశ్న ఉంటుంది, థర్స్డే మనకు అప్లోడ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా డోంట్ మిస్ ద ఎథిక్స్ సెషన్. ఓకే, స్పెషల్ సెషన్ అనేది మనకి ఎథిక్స్ మీద ఉంటుందమ్మా. ఓకేనా. అండ్ కమింగ్ టు ద ఫ్రైడే మనం తీసుకున్నట్టయితే, సో దేర్ విల్ బి స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ అనేది మనకి ఎవ్రీ ఫ్రైడే, ఓకే, ప్రతి శుక్రవారం మనకి అభ్యాసన ప్రోగ్రాంలో జనరల్ ఎస్ఐని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇన్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సో డోంట్ మిస్ ద థర్స్డే యాజ్ వెల్ యాజ్ ద ఫ్రైడే సెషన్స్. ఓకే, ఖచ్చితంగా ఈ రెండు కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది అభ్యాసన ద్వారా మనం థర్స్డేని, ఫ్రైడే GS4ని, జనరల్ ఎస్ఐని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా అటెండ్ అవ్వండి అండ్ షూర్ ఒక 3 to 4 మంత్స్లో మీకు సో యూ విల్ సీ ద విజిబుల్ రిజల్ట్స్ అనమాట. అర్థమవుతుందమ్మా. సో డోంట్ మిస్ థర్స్డే అండ్ ఫ్రైడే సెషన్స్. ఓకే, అండ్ సాటర్డే మనం తీసుకున్నట్టయితే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ నైట్ మేర్ రిగార్డింగ్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ అనేది చాలామందికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా మనం కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాము. ఓకే, సో దేర్ విల్ బి డెడికేటెడ్ సెషన్ ఆన్ కరెంట్ అఫైర్స్ ఆన్ ద సాటర్డే. ఓకేనా. సాటర్డే మనకి ప్రత్యేకమైనటువంటి కరెంట్ అఫైర్స్ సెషన్ మీద క్వశ్చన్ ఉంటుంది. సో డోంట్ మిస్ ద వీకెండ్ సెషన్స్ ఆల్సో. ఓకే, అండ్ సండే మనకి ఎటువంటి ప్రశ్న ఉంటుంది. సండే దెర్ విల్ బి కంప్లీట్లీ హాలిడే రిగార్డింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. యూ కెన్ రిలాక్స్ అండ్ యూ కెన్ రెజ్యూనేట్. సో మళ్ళీ మండే వచ్చి మళ్ళీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయండి. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయి. సో ప్లీజ్ స్టార్ట్ రైటింగ్. ఓకే, అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దెర్ విల్ బి డీటెయిల్ డిస్కషన్ ఆన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. అర్థమవుతుందమ్మా. సో ప్రతిరోజు మనకి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో 10 మార్కర్ క్వశ్చన్కి ఒకలా అప్రోచ్ ఉంటుంది, 15 మార్కర్ క్వశ్చన్కి ఒకలా అప్రోచ్ ఉంటుంది. సో ఐ విల్ సే ద అప్రోచ్ వెన్ ఐఎమ్ టాకింగ్ ద ప్రోగ్రామ్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అభ్యాసన ప్రోగ్రామ్ ఇంట్రడక్షన్. సో నౌ లెట్ us మూవ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. రైట్. సో ఇన్ ద రీసెంట్ ఇయర్స్ ఆఫ్ హై డివోర్స్ రేట్స్ హ్యావ్ బికేమ్ వరీసమ్ ట్రెండ్ ఇన్ ద మెట్రోస్. ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఫర్ ఇంక్రీజింగ్ ద ట్రెండ్ అనేటువంటి క్వశ్చన్ ఇచ్చారు. సో క్వశ్చన్ యొక్క థీమ్ని మీరు ఐడెంటిఫై చేసినట్టయితే వాట్ దే ఆర్ ఆస్కింగ్. సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద హై డివోర్స్ రేట్స్. ఓకే, సో ఎక్కడమ్మా హై డివోర్స్ రేట్స్ ఇన్ ద మెట్రో ఈస్ గోయింగ్ టు బి వరీసమ్ సిచ్యుయేషన్ ఇన్ ద సొసైటీ. ఓకే, సో ఏమంటున్నారు. సో ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి ప్రశ్న ఇది. సో ఇన్ ద రీసెంట్ ఇయర్స్ హై డివోర్స్ రేట్స్ హ్యాస్ బికేమ్ ద వరీసమ్ ట్రెండ్స్ ఇన్ ద మెట్రోస్. ఎగ్జామిన్ ద రీజన్స్. ఓకే, వాటి యొక్క కారణాలు ఏంటో అడుగుతున్నారు. ఓకే, సో వీ నీడ్ టు ఎగ్జామిన్ ద స్టేట్మెంట్. ఓకే, స్టేట్మెంట్ని మనం ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 150 పదాల్లో మనం ఆన్సర్ రాయాలి, బికాజ్ ఇట్స్ ఏ 10 మార్కర్ క్వశ్చన్. సో 10 మార్కర్ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా కూడా యూ నీడ్ టు రైట్ 150 words. ఓకే, ఖచ్చితంగా 2 pages ఆన్సర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా రాయాలి. అర్థమవుతుందా. సపోజ్ ఇట్స్ ఏ 15 మార్కర్ క్వశ్చన్ అనుకోండి. సో యూ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 250 wordsలో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండ్ 3 page ఆన్సర్ అయితే ఖచ్చితంగా మనం ఇవ్వాలి. ఓకే, సో 3 pages షుడ్ బి యువర్ ఆన్సర్ రిగార్డింగ్ ద 250 words అనమాట. అర్థమవుతుందా. సో అదేవిధంగా ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా మీరు షుడ్ నాట్ గో బియాండ్ 30 words కంటే ఇప్పుడు మించొద్దు. 30 to 40 words లోపే మనం ఇంట్రడక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా కన్క్లూషన్ కూడా సేమ్ 30 to 40 words లోపే మన కన్క్లూషన్ అనేది కూడా ఉండాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అప్రోచ్ అవ్వండి. సో ఆల్వేస్ ఐడెంటిఫై ద థీమ్. క్వశ్చన్లో ఏమైతే అడుగుతున్నారో సో దాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. అదేవిధంగా సో ఎన్ని క్వశ్చన్స్ అంటే 1 question అడిగారా, 2 questions అడిగారా, 3 questions అంటే ఏంటి. సో 1 part, 2 part, 3 parts కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు రైట్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ మనకి హై డివోర్స్ రేట్స్ గురించి క్వశ్చన్ అడిగారు. సో విల్ సీ ద అప్రోచ్. ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో మనం చూద్దాం. సో లెట్ us సీ ద ఇంట్రడక్షన్. సో ఒకసారి ఇంట్రడక్షన్ చూద్దామా. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద డివోర్స్ రేట్స్. ఓకే, సో రైజింగ్ డివోర్స్ రేట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. సో వీ హ్యావ్ టు హైలైట్ ద సిగ్నిఫికెన్స్. ఓకే, కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూడాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రైజింగ్ డివోర్స్ రేట్స్ ఇన్ ద ఇండియన్ మెట్రోపాలిటన్ ఏరియా. సో మెట్రోపాలిటన్ ఏరియాస్ అంటే ఏంటమ్మా. సో అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో 74th Constitutional Amendment Act ఈస్ టాకింగ్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ మెట్రోపాలిటన్ ఏరియాస్. సో మెట్రోపాలిటన్ ఏరియా అంటే ఏంటమ్మా. సో ఎక్కడైతే మనకి 10 లక్షల కంటే అంటే 10 million కంటే ఎక్కడైతే పాపులేషన్ ఉంటుందో సో ఆ ప్రాంతాలని మనం సో మెట్రోపాలిటన్ ఏరియా కింద మనం రాజ్యాంగం సో 74వ రాజ్యాంగ సవరణ కింద వాటిని గుర్తించడం జరిగింది. ఓకే, సో రైట్ నౌ ఎనీ ఏరియా, ఎనీ సిటీ హ్యావింగ్ మోర్ దాన్ పాపులేషన్ ఆఫ్ 10 lakhs, సో దట్ ఏరియా షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ద
మెట్రోపాలిటన్ ఏరియాస్. సో ఈ ప్రాంతాల్లో మనకి డివోర్స్ రేట్స్ అనేవి ఎందుకు ఎక్కువగా ఉన్నటువంటి అంశం మీద మనం ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ రైట్ అబౌట్ ద అంటే మెట్రోపాలిటన్ ఏరియాస్ గురించి నేను ఇక్కడ రాయమంటలా. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెట్రోపాలిటన్ సిటీస్. సో మెట్రోపాలిటన్ ఏరియాస్ అంటే ఏంటి? సో అకార్డింగ్ టు ద 74th కాన్స్టిట్యూషన్ యాక్ట్, ఎనీ ఏరియా విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ దాన్ 10 lakh పాపులేషన్ దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద మెట్రోపాలిటన్ ఏరియా. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్టయితే సో ఎందుకు ఈ యొక్క హై రైజ్ ఆఫ్ డైవర్స్ రేట్స్ అనేవి మెట్రోపాలిటన్ ఏరియాస్లో ఇంక్రీజ్ అవుతున్నాయంటే బికాస్ ద రీజన్ ఈస్ పీపుల్ ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ దే వర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద ట్రెడిషనల్ సెటప్. సో ట్రెడిషనల్ సెటప్ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ ద సొసైటల్ డైనమిక్స్ వల్ల ఏమవుతుందమ్మా, సో పీపుల్ ఆర్ స్టార్టెడ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద ట్రెడిషనల్ హౌసెస్. దే వర్ స్టార్టింగ్ ద న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఓకే, అండ్ దెర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ద వెస్ట్రన్ కల్చర్. సో వెస్ట్రన్ కల్చర్ మీద మనకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం చూస్తున్నాము. సో అదేవిధంగా పీపుల్ ఆర్ గెట్టింగ్ ఎంప్లాయిడ్. ఓకే, సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతున్నాయి. అండ్ ఆల్సో దే బికేమ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. ఓకే, సో ఈ రీజన్స్ వల్ల సో ఆల్ దీస్ రీజన్స్ ఆర్ ఎస్పెషలీ సజెస్టింగ్ దట్ సో దేర్ ఇస్ ఏ హై రేజ్ ఆఫ్ డివోర్స్ రేట్స్ ఇన్ ద ఇండియన్ మెట్రోపాలిటన్ ఏరియాస్. ఓకే, సో దీన్ని సమరైజ్ చేస్తూ బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో మనం ఆన్సర్ రాస్తే ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. అండ్ కమింగ్ టు ద బాడీ, సో బాడీలో మనం ఏం రాయాలమ్మా? సో దేర్ ఆస్కింగ్ అబౌట్ ఎగ్జామిన్ ద రీజన్స్ రిగార్డింగ్ ద ఇంక్రీజ్ ట్రెండ్ ఆఫ్ డివోర్స్ రేట్స్ ఇన్ ద మెట్రోపాలిటన్ ఏరియాస్. ఓకే, సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ డేటా. సో ఏం డేటా ప్రొవైడ్ చేస్తున్నాం మనం? వీఆర్ టాకింగ్ అబౌట్ ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా. సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా ఏం చెప్తుంది? సో పీపుల్ ఆర్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ఎవరైతే మెట్రోపాలిటన్ ఏరియాస్లో ఉంటున్నారో దే వేర్ షిఫ్టింగ్ ఫ్రమ్ ద జాయింట్ ఫ్యామిలీ. సో జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ నుండి, ట్రెడిషనల్ జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ నుండి వాళ్ళు ఎటువైపు మూవ్ అవుతున్నారు? దే వేర్ మూవింగ్ టువర్డ్స్ ద న్యూక్లియర్ ఫ్యామిలీస్. అంటే ఏంటమ్మా? సో స్మాల్ ఫ్యామిలీస్ కింద వాళ్ళు మూవ్ అవడం జరుగుతుంది. సో దే వర్ మైగ్రేటింగ్ టు ద సిటీస్ అండ్ దే వర్ స్టార్టింగ్ ద న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద సెటప్ ఆఫ్ ట్రెడిషనల్ జాయింట్ ఫ్యామిలీస్ ఇన్ ద రూరల్ ఏరియాస్. ఓకే, సో ఇక్కడ రూరల్ ఏరియాస్లో మన జాయింట్ ఫ్యామిలీస్ ఎట్లా అయితే ఉంటున్నాయో సో అవన్నీ కూడా బ్రేక్ అయిపోయి దీస్ పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద అర్బన్ ఏరియాస్, దేర్ బై స్టార్టింగ్ ద న్యూక్లియర్ ఫ్యామిలీస్. సో దానివల్ల ఏమవుతుంది? మనకి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, ఇండిపెండెన్స్ పెరుగుతుంది, ఎకనామిక్ ఇండిపెండెన్స్ పెరుగుతుంది, సో వెస్ట్రన్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. వీటి వల్ల ఏమవుతుందమ్మా? సో లార్జ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎస్పెషలీ చూసింగ్ ద డైవోర్సెస్. ఓకే, అండ్ సెకండ్ రీజన్ తీసుకున్నట్టయితే సో వీ నీడ్ టు ఎగ్జామిన్ హౌ ఉమెన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఉమెన్ యొక్క వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది, సో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఏ విధంగా హై డివోర్స్ రేట్స్కి కాంట్రిబ్యూట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. And thirdly, we have to analyze the impact of global cultural influence on the traditional Indian system of marriage. Okay, so we have to analyze the impact. Okay, ఏ విధంగా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ట్రెడిషనల్ ఇండియన్ కల్చర్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, సో ట్రెడిషనల్ వ్యూస్ ఆఫ్ మ్యారేజ్ మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేటువంటి అంశం మీద మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద లీగల్ రిఫార్మ్స్ రిగార్డింగ్ ద డీక్రిమినలైజేషన్ ఆఫ్ అడల్టరీ. సో అడల్టరీని రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందమ్మా? సో ఇఫ్ దే ఆర్ కన్సెన్షువల్ సెక్షువల్ పార్ట్నర్షిప్ అనేది సో దట్ విల్ బీ అలౌడ్ అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు బహిర్గంగానే జడ్జిమెంట్ ద్వారా చెప్తుంది. అండ్ అమెండింగ్ ద మ్యారేజ్ లాస్ ఆల్సో ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ రిఫార్మ్ దట్ ఈస్ కమింగ్ ఇన్ ద రీసెంట్ ఏరియా. సో రీసెంట్గా మనం లీగల్ రిఫార్మ్స్ తీసుకున్నట్టయితే సో డీక్రిమినలైజింగ్ ద అడల్టరీ, అమెండ్మెంట్ టు ద మ్యారేజ్ లాస్ అని మనం తరచుగా చూస్తున్నాము. అండ్ దీస్ ఆర్ హైలీ ఇన్ఫ్లుయెన్సింగ్ ద సొసైటల్ యాటిట్యూడ్స్. ఓకే, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్, వెస్టర్న్ లిబరలిజం అనేది మనకి ఇక్కడ ఇంపాక్ట్ఫుల్గా మనకు కనబడుతున్న అంశాన్ని మనం చూడాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు డిస్కస్ ద రోల్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ డేటింగ్ యాప్స్ రిగార్డింగ్ ద ఆల్టరింగ్ రిలేషన్షిప్. ఓకే, ఎస్పెషల్లీ లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి పెరుగుతున్నాయి. ఓకే, సో ఎస్పెషల్లీ సో పీపుల్ హూ ఆర్ ఇన్ ద అర్బన్ ఏరియాస్, ఎస్పెషల్లీ మెట్రో ఏరియాస్లో సో వాళ్ళకి అర్బన్ లైఫ్ స్టైల్ అనేది కానివ్వండి, వాళ్ళకి మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ అనేవి ఎస్పెషల్లీ సో దే వర్ వెరీ వెరీ ఇన్స్టేబుల్. ఓకే, సో ఎస్పెషల్లీ వీటి వల్ల ఏమవుతుందమ్మా? మ్యారిటల్ ఇన్స్టెబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో మోస్ట్లీ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. ఓకే, ఎగ్జాంపుల్గా మనం 2-3 స్టడీస్ని కూడా తీసుకొని ఆన్సర్ని అయితే ప్రజెంట్ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా మనకి మొత్తం ఆన్సర్ బాడీని ఇలా మనం డీటెయిల్గా స్ట్రక్చరైజ్ చేసుకొని అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద కన్క్లూజన్. ఓకే, కన్క్లూజన్ ఏ విధంగా ఇవ్వాలి? సో ఎస్, వీఆర్ ఇండికేటివ్, ఇట్ ఈస్ వెరీ మచ్ ఇండికేటివ్ దట్ అవర్ మెట్రోస్ ఆర్ ఎస్పెషల్లీ ట్రాన్సిషనింగ్ టువర్డ్స్ ద మోడర్న్ సొసైటీస్. ఓకే, సో ఇండియన్ సొసైటీ, ట్రెడిషనల్ ఇండియన్ సొసైటీ నుంచి మోడర్న్ సొసైటీస్ వైపు మన యొక్క మెట్రోస్ అనేవి అడుగులు వేస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం కన్క్లూషన్గా చెప్పొచ్చు. ఓకే, సో దిస్ ట్రెండ్ ఈజ్ ఏ క్లియర్ కట్ ఇండికేటివ్ ఫర్ ద ట్రాన్సిషనల్ ఫేస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఓకే,
సో ఈ విధంగా 3 to 4 లైన్స్లో మనం రాస్తే దట్ విల్ బీ ఎనఫ్. అర్థమవుతుందమ్మా? సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క తారాయస్ అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా హిట్ చేసినట్టయితే సో రెగ్యులర్గా మీకు ప్రతిరోజు అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ అండ్ ఆల్సో ద కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క వీడియో కూడా మీకు రీచ్ అవ్వడానికి ఏం చేస్తారు, సో వెంటనే సబ్స్క్రైబ్ ఛానల్ అయితే స్మాష్ చేయండి. సో అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయినట్టయితే సో ప్రతి ఒక్క అభ్యాసన పీడిఎఫ్ అనేది మీకు యూ కెన్ డౌన్లోడ్ ఇట్, ఓకే, అండ్ యూ కెన్ సేవ్ దెమ్ ఆల్సో. అదేవిధంగా మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి, ఓకే. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద టెలిగ్రామ్ ఛానల్స్ ఆల్సో. సో లెట్ us see the introduction. ఒకసారి ఇంట్రడక్షన్ చూద్దాం. ద రైజింగ్ డివోర్స్ రేట్స్ ఇన్ ఇండియా ఈజ్ ఎస్పెషల్లీ ఇన్ ద మెట్రో ఏరియాస్. ఒక మెట్రోపాలిటన్ ఏరియాస్లో మనం ఎక్కువగా తరచుగా ఈ యొక్క హై డివోర్స్ రేట్స్ని మనం చూస్తున్నాము. రీజన్ ఏంటంటే సో వీ హ్యావ్ సో మెనీ రీజన్స్, ఎస్పెషలీ మనకు సొసైటల్ నార్మ్స్ అనేవి మారుతున్నాయి, ఓకే. ఎకనామిక్ ఇండిపెండెన్స్ అనేది పెరుగుతుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది పెరుగుతుంది, ఓకే. సో అదేవిధంగా వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన యొక్క ట్రెడిషనల్ సిస్టమ్ మీద కూడా మనకి సో చాలా ఇంపాక్ట్ఫుల్గా మనకు కనబడుతుంది. కాబట్టి దేర్ ఈస్ ఎ హ్యూజ్ రైజ్ ఇన్ డైవర్స్ రేట్స్ ఇన్ ఇండియా, ఎస్పెషలీ ఇన్ ద మెట్రోపాలిటన్ ఏరియాస్, ఎస్పెషలీ మనకి ఢిల్లీలో కానివ్వండి, ఓకే, ఆర్ ఈవెన్ హైదరాబాద్ ఆర్ ఈవెన్ ఇన్ ముంబై, కల్కటా, ఈ ప్రాంతాలు ఎక్కువగా మనకి హై అమౌంట్ ఆఫ్ డివోర్స్ రేట్స్ అనేవి మనం చూస్తున్నాము. సో ఎస్పెషలీ దేర్ ఈజ్ అబౌట్ లైక్ మన ఢిల్లీలో తీసుకున్నట్టయితే ముంబై, బెంగళూరు ఈ ప్రాంతాల్లో సో ఆల్మోస్ట్ ఆల్ 30% ఆఫ్ ద మ్యారేజ్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ ద డైవర్స్, ఓకే. దాదాపుగా 30% మ్యారేజ్ అనేవి డైవర్స్కి లీడ్ చేస్తున్నాయి. ఎక్కడ ఈ ప్రాంతాల్లో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కల్కటా, లక్నో. సో డైవర్స్ అప్లికేషన్స్ ఆర్ డ్రమాటికల్లీ ఇంక్రీస్డ్ ఇన్ ద రీసెంట్ ఏరియాస్, ఓకే. సో దిస్ బికేమ్ ఏ హ్యూజ్ టాపిక్ ఇన్ బోత్ సొసైటీ యాజ్ వెల్ యాజ్ అకాడమిక్ సర్కిల్స్. అంటే ఏంటమ్మా, సోషల్గాను అకాడమిక్గాను మనకి ఇదొక ఇంపార్టెంట్ టాపిక్గా మనకి మారింది. అండ్ దిస్ షిఫ్ట్, ఓకే, ఈ యొక్క పారాడాక్సల్ షిఫ్ట్కి కారణం ఏంటంటే సో దిస్ షిఫ్ట్ ఈజ్ ఎస్పెషల్లీ మూవింగ్ అవే ఫ్రమ్ ద ట్రెడిషనల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో ట్రెడిషనల్ ఇండియన్ మ్యారేజ్ నార్మ్స్ అన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి అండ్ ద సొసైటల్ డైనమిక్స్ అనేవి మారుతున్నాయి. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ క్లియర్ ఇండికేటివ్ ఫర్ ద ట్రాన్సిషనింగ్ పీరియడ్ ఆఫ్ ఇండియాస్ సొసైటీ. సో ఇండియా యొక్క మ్యారేజ్ ట్రెడిషన్స్ అనేవి సో దే వర్ మూవింగ్ టువర్డ్స్ ద వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్సెస్, ఓకే. సో వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మూవ్ అవుతూ డైనమిక్గా మారుతున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము, ఓకే. సో ఈ విధంగా 3 to 4 లైన్స్లో మనం ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుంది. సో దట్ విల్ బీ ఎనఫ్. అండ్ కమింగ్ టు ద బాడీ, సో ఒకసారి మన బాడీలోకి వెళ్ళినట్టయితే సో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్, సో వీ నీడ్ టు అనలైజ్ ద రీజన్స్ ఫర్ ద ఇంక్రీజ్ ట్రెండ్ ఆఫ్ డైవర్స్ రేట్స్ ఇన్ ద మెట్రోపాలిటన్ ఏరియాస్. సో ఫస్ట్ రీజన్ ఏంటమ్మా, ఎస్పెషలీ ద సొసైటీ ఈజ్ ఎస్పెషలీ మూవింగ్ టువర్డ్స్ ద వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్సెస్. సో సొసైటల్ నార్మ్స్ అనేవి మారుతున్నాయి. సో ఎస్పెషలీ మనకి అర్బనైజేషన్ ఏం చేస్తుంది, సో దిస్ అర్బనైజేషన్ ఈజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ ద జాయింట్ ఫ్యామిలీస్, ఓకే. ఎస్పెషలీ మన పల్లెటూరు ప్రాంతాల్లో కానివ్వండి, టౌన్స్లో కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ వేర్ అండర్ ద జాయింట్ సెటప్. సో జాయింట్ ఫ్యామిలీ సెటప్ అనేది మనకు కనబడుతుంది. సో ఎప్పుడైతే పీపుల్ మా యొక్క విలేజెస్ నుంచి సిటీస్కి మైగ్రేట్ అవుతారో బికాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఆపర్చునిటీస్ కానివ్వండి, సో ఏమవుతుంది ఇక్కడ మనకి దే వేర్ గెట్టింగ్ మ్యారీడ్ అండ్ దే వేర్ స్టార్టింగ్ ద న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే స్మాల్ ఫ్యామిలీస్ని వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో దిస్ బికేమింగ్ ద రెడ్యూసింగ్ ద సపోర్ట్ ఆఫ్ ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ స్ట్రక్చర్స్. అంటే జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్స్ని మెల్లగా డైల్యూట్ చేస్తూ రావడం జరుగుతుంది, ఓకే. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో దెర్ ఈస్ ఏ లెస్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్ ఫర్ ద ఫ్యామిలీ స్ట్రక్చర్స్ ఇన్ ద విలేజ్ ఏరియాస్ ఆర్ ద టౌన్ ఏరియాస్, ఓకే. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ డేటా ఇస్ దట్ ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏదైతే ఉందో సో ఇదేం చెప్తుంది, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద డేటా దట్ దేర్ ఇస్ ఎ కంప్లీట్ చేంజ్ ఇన్ ద ఫ్యామిలీ స్ట్రక్చర్స్ ఇన్ ద అర్బన్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఫ్యామిలీ సెటప్ అనేది కంప్లీట్గా ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా న్యూక్లియర్ టైప్ ఆఫ్ ఫ్యామిలీస్ కింద ఉంటున్నాయి. అండ్ ఓవరాల్ స్ట్రక్చర్ కూడా మనకి ఇక్కడ గణనీయంగా మార్పులు చెందుతుంది అనేటువంటి అంశాన్ని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే మనకి ఇక్కడ చెప్తుంది. సో దిస్ వాజ్ ద సర్వే టేకెన్ బై ద ఇండియన్ గవర్నమెంట్, ఓకే. అండ్ థర్డ్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద ఇండివిజువలిజం. సో ప్రజలు కూడా ఏమవుతున్నారు, మా రైజ్ ఆఫ్ ఇండివిజువలిజం అనేది చూస్తున్నాము. ఎస్పెషలీ అర్బన్ ఇండియన్ ఫ్యామిలీస్లో మనకి ఇండివిజువలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్యామిలీ సెటప్ ఈజ్ గెట్టింగ్ డైల్యూటెడ్. సో ఇండివిజువల్స్కి ప్రయారిటీగా మనం చూస్తున్నాము. సో దే ఆర్ గివింగ్ ఇంపార్టెంట్ టు రైజ్ దేర్
ప్రొఫెషన్, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ కానీ వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దే ఆర్ నాట్ స్ట్రాంగ్లీ బాండింగ్ టువర్డ్స్ ద ఫ్యామిలీ. ఓకే, సో స్కాలర్లీ స్టడీస్ ఏం చెప్తున్నాయి, దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ఎంఫసిస్ ఆఫ్ రైజ్ ఆఫ్ ఇండివిజువలిజం విత్ ఇన్ ద అర్బన్ ఇండియన్ ఫ్యామిలీస్. ఓకే, సో ఈ విధంగా సొసైటల్ నార్మ్స్ అనేవి, సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి గణనీయంగా మార్పులు చెందుతున్నాయి, ఎస్పెషల్లీ ఇన్ ద అర్బన్ ఏరియాస్ అనమాట. ఓకేనా. సెకండ్లీ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఎకనామిక్ ఇండిపెండెన్స్. సో ఆర్థికంగా కూడా వాళ్ళు నిలదొక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దే వర్ గెటింగ్ ఎంపవర్డ్ బికాస్ ఆఫ్ దే వర్ పర్సూయింగ్ ద కెరీర్స్. ఓకే, ఎవరైతే ఉమెన్ ఉన్నారో, సో మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ద సిటీస్ దే వేర్ పర్సూయింగ్ కెరీర్స్ అండ్ దే వర్ గెటింగ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఆల్సో. ఓకే, సో ట్రెడిషనల్గా ఏమవుతుందమ్మా, సో దెర్ విల్ బి గర్ల్ చైల్డ్. సో గర్ల్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో, సో ద గర్ల్ ఈస్ గెటింగ్ టు మ్యారీ టు ఏ బాయ్ అండ్ దిస్ బాయ్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ గర్ల్. ఓకే, సో ఎకనామిక్ ఇండిపెండెన్స్ అనేది గర్ల్కి ఉండేది కాదు. సో గర్ల్ షుడ్ బి ఆర్ గర్ల్స్ మోస్ట్లీ దే వేర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ దర్ హస్బెండ్స్ ఫర్ దేర్ ఫినాన్సెస్. ఓకే, సో అట్లాంటి ఫైనాన్షియల్ డిపెండెన్స్ అనేది ఉండేది. సో రైట్ నౌ, సో ద మోర్ ఉమెన్ ఆర్ వర్కింగ్, దే వర్ అచీవింగ్ ద ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ దే వర్ ఎబిలిటీ టు లీవ్ ద అన్హ్యాపీ మ్యారేజ్. ఓకే, ఎప్పుడైతే మనకి మ్యారేజ్ అనేది సక్సెస్ఫుల్గా లేదో, సో ఏమవుతుంది, సో దే విల్ గెయిన్ ద ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ దే వర్ నాట్ బాదరింగ్ అబౌట్ ద మ్యారేజ్ ఆల్సో. ఓకే, ఎప్పుడైతే మనకి అన్హ్యాపీ మ్యారేజ్ ఉందో, సో దే వర్ ఫ్రీ టు చూస్ దర్ లైఫ్ బికాస్ దే హ్యావ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ దే వర్ వర్కింగ్. ఓకే, సో వాళ్ళు దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో రోజులు మారాయనేటువంటి విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఉమెన్ ఆర్ నాట్ సబ్జుగేటెడ్ బై ద మెన్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో ప్రస్తుతానికి ఏ ఉమెన్ కూడా మెన్ చేతిలో సబ్జుగేట్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వాట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట. సో దే హ్యావ్ ఆల్ రైట్ టు లీవ్ ద అన్హ్యాపీ మ్యారేజ్. ఎవరైతే అన్హ్యాపీ మ్యారేజెస్ చేసుకుంటారో, సో దే హ్యావ్ రైట్ టు చూస్, దే హ్యావ్ టు రైట్ టు టేక్ ద డివోర్సెస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ ద మెట్రోపాలిటన్ ఏరియాస్. ఓకే, అండ్ దిస్ NFHS డేటా, సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా కూడా ఏం చెప్తుందమ్మా, సో గ్రోయింగ్ ట్రెండ్ ఆఫ్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద మెట్రోపాలిటన్ ఏరియాస్ ఈస్ ఇంక్రీజింగ్ ద డివోర్స్ రేట్స్ బై ద ఉమెన్. ఓకే, సో ఎస్పెషలీ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ వల్ల ఏమవుతుందో, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ క్రియేట్ అవ్వడం వల్ల, ఎకనామిక్ ఇండిపెండెన్స్ క్రియేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, సో దిస్ ఈజ్ సమ్ వాట్ కోరిలేటింగ్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ డివోర్స్ రేట్స్ ఇనిషియేటెడ్ బై ద ఉమెన్. సో ఇదివరకు మెన్ ఇనిషియేట్ చేసేవారు డివోర్సెస్ని, బట్ రైట్ నౌ ఇఫ్ ఉమెన్ ఆర్ గెట్టింగ్ any kind of unhappy marriage, okay, so she is not happy with his spouse అనుకోండి, so these women are especially seeking the divorces from their husbands and this kind of divorce rates are increasing in the metropolitan areas because of the women employment. ఓకే, ఖచ్చితంగా ఇట్లా మనం మాట్లాడకూడదు. ఉమెన్ ఎంప్లాయ్మెంట్ వల్ల మనకి డివోర్స్ రేట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయంటే దట్ ఈస్ యాక్చువల్లీ ఏ వెరీ వెరీ రాంగ్ కైండ్ ఆఫ్ అనాలజీ. ఓకే, సో ఐ కెన్ సే దట్ ఉమెన్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు సబ్జుగేట్ బై ద మెన్ నో లాంగర్. ఓకే, ఖచ్చితంగా సో ఎవరైతే మెన్ ఉన్నారో, వాళ్ళని హెరాస్ చేస్తున్నారో, వాళ్ళని సబ్జుగేట్ చేస్తున్నారో, సో వాళ్ళని స్కేప్ గోట్ కింద మారుస్తున్నారో, అట్లాంటి మ్యారేజెస్ని నో లాంగర్, ఓకే, సో ఇంకా భరించేటువంటి అవకాశం అనేది చాలా వరకు తగ్గింది. దట్ ఈస్ ఏ వెరీ వెరీ వెల్కమింగ్ సైన్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. ఓకే, అండ్ ఆల్సో గవర్నమెంట్ రిపోర్ట్స్ అండ్ మీడియా కవరేజ్ తీసుకున్నట్టయితే దర్ ఇస్ ఏ హై ట్రెండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇనిషియేటివ్స్ ఫర్ ద జెండర్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సో జెండర్ ఎంపవర్మెంట్ కోసం గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంది, శ్రమ పడుతుంది. సో ఈ విధంగా ఉమెన్ కూడా ఎంపవర్మెంట్కి రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో హై అమౌంట్ ఆఫ్ గవర్నమెంట్ రిపోర్ట్స్, మీడియా కవరేజ్, అదేవిధంగా జెండర్ ఈక్వాలిటీ అనేది గవర్నమెంట్ మెయింటైన్ చేయడం వల్ల ఈ విధమైనటువంటి ఎకనామిక్ ఇండిపెండెన్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎకనామిక్ ఇండిపెండెన్స్తో పాటు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే సో స్త్రీ సాధికారత అనేది కూడా మనకి ఇక్కడ చూస్తున్నాము. ఓకే, దట్ ఈస్ ఎ వెరీ వెరీ వెల్కమింగ్ అండ్ పాజిటివ్ సైన్ ఫర్ ద గుడ్ సొసైటీ. అండ్ కమింగ్ టు ద అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్. సో వెస్టర్న్ కల్చర్ ఈ విధంగా మన యొక్క ట్రెడిషనల్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ని ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే, సో ద గ్లోబలైజేషన్ అండ్ మీడియా హ్యాస్ క్రియేటెడ్ ఎ వెరీ వెరీ ఇంపాక్ట్ ఆన్ ద అర్బన్ ఇండియన్స్. సో అర్బన్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, సో బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్ వల్ల కానివ్వండి, మీడియా ఎక్స్పోజర్ వల్ల కానివ్వండి, సో దెర్ ఇస్ ఎ హై అమౌంట్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ ద డైవర్స్ పర్స్పెక్టివ్స్ ఆన్ మ్యారేజ్ మీద డైవర్స్ పర్స్పెక్టివ్స్ అనేవి మనకి కనబడుతున్నాయి ఒకప్పుడు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్ టు టేక్ ద డివోర్స్. ఓకే, బికాస్ ఆఫ్ ద సోషల్ స్టిగ్మాస్ వల్ల కానివ్వండి, ఓకే, సో అదేవిధంగా పేట్రియార్కీ వల్ల కానివ్వండి, ఫ్యామిలీ ప్రెషర్ వల్ల కానివ్వండి, సో ఉమెన్ హ్యాస్ టు బేర్ దట్. సో రైట్ నౌ దెర్ ఇస్ నో సిచ్యువేషన్, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు అయితే కనబడట్లేదు బికాస్ ఆఫ్ ద ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకే, సో కంప్లీట్గా మ్యారేజ్ యొక్క పర్స్పెక్టివ్స్, ఎస్పెషలీ దెర్ ఇస్ ఎ డైవర్స్ పర్స్పెక్టివ్ రిగార్డింగ్ ద మ్యారేజ్. సమ్ ఆర్ సపోర్టింగ్ ద ట్రెడిషనల్ సిస్టమ్, సమ్ ఆర్ సపోర్టింగ్ ద వెస్టర్న్ కల్చర్ ఆల్సో రిగార్డింగ్ ద మ్యారేజ్ యాజ్ వెల్ యాజ్ డైవర్స్. ఓకే, సో మిక్స్డ్
టాక్సింగ్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ అండ్ రిపోర్ట్స్ ఆర్ ఎస్పెషలీ ఎంఫసైజింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ వెస్ట్రన్ కల్చర్. సో ఇవన్నీ రిపోర్ట్లు ఏం చెప్తుందమ్మా, సో దెర్ ఈస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆఫ్ వెస్ట్రన్ కల్చర్ ఆన్ ద ఇండియన్ సొసైటీ రిగార్డింగ్ ద మ్యారేజ్. సో ఎక్కువగా మన యొక్క పర్స్పెక్టివ్ అనేది ఎవరిలో చూస్తున్నామా, సో ఇన్ ద ఇండియన్ మిడిల్ క్లాస్. సో మోస్ట్లీ ద మిడిల్ క్లాస్ ఇన్ ఇండియా, సో దేర్ యాటిట్యూడ్, దేర్ పర్స్పెక్టివ్ వాస్ కంప్లీట్లీ చేంజ్డ్ రిగార్డింగ్ ద మ్యారేజ్ as well as the divorces. So that's why there is a huge spike of divorce rates in the metropolitan areas due to the influence of western culture. ఓకే, సో మనం ఎందుకు లిబరల్గా ఉండకూడదు అనేటువంటి విషయం మీద సో ఎక్కువగా చర్చ అయితే జరుగుతుంది. సో దట్ ఈస్ ఎస్పెషలీ ఇన్ఫ్లుయెన్సింగ్ ద వెస్ట్రన్ కల్చర్. సో ఇది ఖచ్చితంగా వెస్ట్రన్ కల్చర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనే మనం చెప్పాల్సి ఉంటుంది. And coming to the next important item, that is regarding the social as well as the legal acceptance. ఓకే, మన ఇండియాలో తీసుకున్నట్టయితే సో ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియాలో ఎపెక్స్ కోర్ట్ అయినటువంటి సుప్రీం కోర్ట్ కానివ్వండి, లేదా సబార్డినేట్ కోర్ట్స్ అయినటువంటి లోవర్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాట్ దే ఆర్ సెయింగ్, సో దే వేర్ ఎస్పెషలీ టాకింగ్ రిగార్డింగ్ ద ప్రోగ్రెసివ్ లీగల్ డెసిషన్స్. ఓకే, సో ప్రోగ్రెసివ్ లీగల్ డెసిషన్స్, లీగల్ ఫ్రేమ్వర్క్స్ని వాళ్ళు చూస్తున్నాము. సో రీసెంట్గా మనం చూసినట్టయితే దెర్ ఇస్ సో మెనీ జడ్జ్మెంట్స్ రిగార్డింగ్ ద మ్యారేజెస్ మీద, డివోర్స్ మీద చాలా జడ్జిమెంట్స్ అయితే రావడం జరిగింది. సో ఫేమస్ జడ్జిమెంట్ ఏంటంటే సుప్రీంకోర్ట్ రూలింగ్ ఆన్ ద డీక్రిమినేషన్ ఆఫ్ అడల్టరీ. ఓకే, సో రీసెంట్గా ఉన్నటువంటి కేసు ఏంటమ్మా, సో జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఘంటాపథంగా ఏం చెప్పింది, సో ఇట్ కంప్లీట్లీ సెట్ దట్ దేర్ వాస్ ఏ నో క్రైమ్ ఆన్ అడల్టరీ. సో అడల్టరీ అనేది క్రైమ్ కాదు, డీక్రిమినేషన్ ఆఫ్ అడల్టరీని యొక్క సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో సపోర్ట్ చేస్తూ మనకి జడ్జ్మెంట్ ఇవ్వడం వల్ల ఏమైంది, సో దిస్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్ ద సొసైటల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద మ్యారేజ్. ఓకే, ఈ జడ్జ్మెంట్ ద్వారా ఏమైందమ్మా, సొసైటీలో యాటిట్యూడ్ అనేది మారింది. ఓకే, సో ఒకప్పుడు అడల్టరీ అనేది క్రైమ్గా భావించారు, బట్ రైట్ నౌ సుప్రీం కోర్ట్ సెట్ దట్ ఇట్ వాస్ డీక్రిమినేషన్ ఆఫ్ అడల్టరీ, నౌ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ క్రైమ్ అనేటువంటి అంశం మీద సుప్రీంకోర్టు రూలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇట్లాంటి జడ్జ్మెంట్స్ వల్ల ఏమవుతుంది, సో సొసైటల్ యాటిట్యూడ్ అనేది మారుతుంది, మ్యారేజ్ కాన్సెప్ట్ అనేది కొంచెం డైల్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ ద సేమ్ వే, సో దెర్ ఆర్ లీగల్ అమెండ్మెంట్స్ టు ద హిందూ మ్యారేజ్ యాక్ట్ యాజ్ వెల్ యాజ్ ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ హ్యాస్ బీన్ సింప్లిఫైడ్ ద డివోర్స్ ప్రొసీజర్స్. ఓకే, హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసుకోండి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో రీసెంట్గా ఉన్నటువంటి కొత్త అమెండ్మెంట్స్ ఏం చేస్తాయి, సో దే సింప్లిఫై ద డివోర్స్ ప్రొసీజర్స్ అండ్ కాంట్రిబ్యూటింగ్ టు ద రైజ్ ఆఫ్ డివోర్స్ రేట్స్. ఓకే, ఈ యొక్క యాక్ట్స్ని డైల్యూట్ చేయడం వల్ల, సో యాక్ట్స్ యొక్క ప్రొసీజర్స్ని మనం సింప్లిఫై చేయడం వల్ల ఏమైంది, సో ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ద రైజ్ ఆఫ్ డివోర్స్ రేట్స్ ఇన్ ఇండియా. ఓకే, సో లీగల్ అండ్ సోషల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డైవర్స్ అనేది మనకి ఇక్కడ ఇండియాలో కనబడుతుంది. సో దిస్ ఇస్ ఏ వెరీ వెరీ డైనమిక్ ట్రెండ్ దట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎంటైర్ మెట్రోపాలిటన్ ఏరియాస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద టెక్నాలజికల్ ఇంపాక్ట్. సో ద అడ్వెంట్ ఆఫ్ సోషల్ మీడియా కానివ్వండి, డేటింగ్ యాప్స్ కానివ్వండి, సో వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో ఇట్ ఈస్ ఎస్పెషలీ ట్రాన్స్ఫార్మింగ్ ద రిలేషన్షిప్ డైనమిక్స్. ఓకే, రిలేషన్షిప్ డైనమిక్స్ని ఎస్పెషలీ పీపుల్ ఆర్ మోస్ట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద లివ్ ఇన్ రిలేషన్షిప్ వెళ్ళిపోతున్నారు, దే ఆర్ నాట్ కమిటింగ్ టువర్డ్స్ ద మ్యారేజ్. ఓకే, సో మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఏమవుతుంది, మెట్రోపాలిటన్ ఏరియాస్లో చాలా వరకు డైల్యూట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ యాజ్ వెల్ యాజ్ ద డేటింగ్ యాప్స్ ఆల్సో. అండ్ దిస్ మీడియా ఈస్ ఫ్రీక్వెంట్లీ డిస్కసింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ లైక్ డేటింగ్ యాప్స్. ఓకే, డేటింగ్ యాప్స్ మనం తరచుగా చూస్తున్నాము. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ద డేటింగ్ యాప్స్, దే వర్ మీటింగ్ ద పీపుల్. ఓకే, అండ్ దే వర్ నాట్ గోయింగ్ టువర్డ్స్ ద ఎక్స్టెంట్ ఆఫ్ మ్యారేజెస్ ఆల్సో. ఓకే, సో ఈ యొక్క డేటింగ్ యాప్స్ అనేవి ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద సోషల్ మీడియా అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద మోడర్న్ రిలేషన్షిప్. ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి మోడర్న్ రిలేషన్షిప్ అన్నీ కూడా సో దే వర్ టెంపరీ, దే వర్ నాట్ టేకింగ్ ద కమిట్మెంట్స్ అండ్ దే వర్ మూవింగ్ ఇన్ ఏ రేషనల్ మ్యానర్. ఓకే, ఖచ్చితంగా ఆ టైంకి ఏదైతే సిచ్యువేషన్ కనబడుతుందో ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మూవ్ అవుతున్నారు, దే వర్ నాట్ కమిటింగ్, దే వర్ నాట్ మూవింగ్ టువర్డ్స్ ద మ్యారేజ్ దట్ ఈస్ వెరీ వెరీ ఫ్రీక్వెంట్లీ సీన్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. ఓకే, ఇదంతా కూడా మనకి టెక్నాలజికల్ ఇంపాక్ట్గా మనం చెప్పచ్చు. అండ్ ఫైనల్లీ దెర్ విల్ బి లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఎస్పెషలీ అర్బన్ లైఫ్ స్టైల్లో మనం చూసినట్టయితే, సో దిస్ అర్బన్ లైఫ్ స్టైల్ ఈజ్ కంప్లీట్లీ హ్యావింగ్ ద ప్రెషర్స్. ఓకే, సో ఎట్లాంటి ప్రెషర్స్ ఉంటాయమ్మా, సో యూ హ్యావ్ ద ఫిజికల్ ప్రెషర్, దే హ్యావ్ ద ఎకనామిక్ ప్రెషర్, దే హ్యావ్ ద సొసైటల్ ప్రెషర్ అండ్ ఆల్సో దే హ్యావ్ ద ఇంటర్నల్ ప్రెషర్. ఎస్పెషలీ ఏంటి, సో ఇంటర్నల్గా మెంటల్ హెల్త్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది. సో అర్బన్ లైఫ్ స్టైల్ ఎస్పెషల్లీ మనకి చూసినట్టయితే ఇట్ ఈస్ హ్యావింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్. సో ఎప్పుడో పొద్దున వెళ్ళి రాత్రి వచ్చేటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఉంటారు, సో దే హ్యావ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. అట్లాంటి స్ట్రెస్ లెవెల్స్లో సో వాటి వల్ల ఏమవుతుందమ్మా, ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్ ద మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ అనేవి కనబడుతుంటాయి. సో ఈ మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ వల్ల ఏమవుతుంది, సో పరస్పరం గొడవలు అవ్వడం కానివ్వండి, దిర్ బి హ్యూజ్ సిచ్యువేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో మ్యారిటల్ స్టెబిలిటీ అనేది బ్రేక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో పీపుల్ విల్ టర్న్ ఇన్ టు వైలెంట్. ఓకే, ఖచ్చితంగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఏమవుతుందమ్మా, సో పీపుల్ విల్ బి అగ్రెసివ్, సో పీపుల్ విల్ బి
స్టార్టెడ్ డ్యూరింగ్ ద వైలెన్స్ ఆల్సో. ఓకే, సో వీటి వల్ల ఖచ్చితంగా మ్యారేజ్ అనేది బ్రేక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ సైక్రాటిక్ స్టడీస్ తీసుకున్నట్టయితే, సో ఇఫ్ యూ సీ ద స్టడీస్ రిగార్డింగ్ ద ఇండియన్ సైక్రాటిక్ సొసైటీ, సో దెర్ వాజ్ అ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ ఆఫ్టర్ ద కోవిడ్. సో కోవిడ్-19 తర్వాత మనకి పోస్ట్ కోవిడ్-19లో తీసుకున్నట్టయితే, సో లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ దే హ్యావ్ సఫరింగ్ ద mental health issues and it is impacting the family dynamics leading to the divorce rates. Okay, so divorce rates increase కారణం అవడానికి కారణం ఏంటమ్మా? సో మెంటల్ హెల్త్ ఇష్యూస్, స్ట్రెస్ లెవెల్స్ అనేది కూడా మనం చెప్పచ్చు. ఓకే, ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద ఫ్యామిలీ డైనమిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద అర్బన్ ఏరియాస్. ఓకే, అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే, ద ఇంక్రీజ్డ్ డివోర్స్ రేట్స్ ఇన్ ఇండియన్ మెట్రోపాలిటన్ ఏరియాస్ ఈజ్ ఏ మల్టీ ఫేస్టెడ్ ఇష్యూ. ఓకే, సో డివోర్స్ రేట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఒక వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సే కారణం కాదు, లేదా లీగల్ ఫ్రేమ్వర్క్స్ కారణం కాదు, లేదా స్ట్రెస్ అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి కారణం కాదు. ఇట్ ఈస్ హ్యావింగ్ మల్టీ ఫేస్టెడ్ ఇష్యూ. ఓకే, సో మల్టిపుల్ ఇష్యూస్ అనేవి ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద కల్చరల్, ఎకనామిక్ యాజ్ వెల్ యాజ్ ద లీగల్ ఫ్యాక్టర్స్ ఆల్సో. ఓకే, కల్చరల్ గాను, ఎకనామిక్ పరంగా కాను. ఓకే, సో ఇన్ రిగార్డింగ్ ద ఫినాన్సెస్ కానివ్వండి, లీగల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి. సో ఆల్ దీస్ ఆర్ ఎస్పెషలీ ఇన్ఫ్లుయెన్సింగ్ ద డివోర్స్ రేట్స్ ఇన్ ద ఇండియన్ మెట్రోపాలిటన్ ఏరియాస్. అండ్ ఆల్సో it is reflecting the transitional phase of metro areas. ఓకే, సో ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియన్ సొసైటీ అనేది ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద వెస్టర్న్ సొసైటీ. సో వెస్టర్న్ సొసైటీ వైపు ఇది మూవ్ అవుతుంది. ఓకే, అండ్ వెన్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద వెస్టర్న్ సొసైటీ, సో దే వర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద ఇండివిజువల్ ప్రామినెన్స్. ఓకే, ఎస్పెషల్లీ ఇండివిజువల్ ఆస్పిరేషన్ వైపు వాళ్ళు అడుగులు వేసేటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. వైల్ దిస్ కైండ్ ఆఫ్ ట్రెండ్ ఈజ్ ఎస్పెషల్లీ ఛాలెంజింగ్ ద ట్రెడిషనల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఈ యొక్క డైనమిసిటీ అంతా దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఇండియన్ ట్రెడిషనల్ ఫ్యామిలీ సిస్టమ్. సో దిస్ కైండ్ ఆఫ్ ట్రెండ్ ఈస్ ఎస్పెషలీ ఛాలెంజింగ్ ద ట్రెడిషనల్ నార్మ్స్. ఓకే, సో మన యొక్క ట్రెడిషనల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఛాలెంజ్ చేస్తూ, సో దే వర్ మూవింగ్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. సో వీటితో పాటు ఇట్ ఈస్ ఆల్సో ప్రొవైడింగ్ ద ఆపర్చునిటీస్ ఫర్ ద సొసైటల్ ప్రోగ్రెస్. సొసైటీని ప్రోగ్రెస్ వైపు తీసుకెళ్తుంది, బికాస్ దే వర్ వర్కింగ్ రిలెంట్లెస్లీ అండ్ దే వర్ గెటింగ్ ద గ్రోత్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా? మ్యారేజ్ యొక్క అలైన్మెంట్, మ్యారేజ్ యొక్క కాంటెంపరీ వాల్యూస్ అనేవి ఏమవుతున్నాయి? సో దట్ ఈస్ ఎస్పెషల్లీ గెటింగ్ డిక్రీస్డ్ అండ్ ఇండివిజువల్ వెల్ బీయింగ్ అనేది ఇక్కడ ప్రయారిటైజ్గా మారిపోయింది. సో ఖచ్చితంగా ఈ యొక్క డివోర్స్ ఇష్యూని మనం అడ్రస్ చేయాలంటే, సో వీ హ్యావ్ టు స్టడీ ద సిచ్యువేషన్ ఇన్ ఏ కాంపరెన్సివ్ మేనర్. ఓకే, సో కాంపరెన్సివ్ ఇన్ డీటెయిల్డ్ అండర్స్టాండింగ్ అనేది దీని మీద కావాల్సి ఉంటుంది. అదేవిధంగా సో గవర్నమెంట్ ఆల్సో కమ్ విత్ ఏ సపోర్టివ్ పాలసీస్తో గవర్నమెంట్ ముందుకు వచ్చినట్టయితే, సో వీ కెన్ ఏబుల్ టు ఇవాల్వ్ ద డైనమిక్స్ ఆఫ్ ద మోడర్న్ రిలేషన్షిప్. ఖచ్చితంగా సో 1900లో ఉన్నటువంటి మ్యారేజ్ కాన్సెప్ట్ అనేది 2000లో ఉండదు కదమ్మా. ఆబ్వియస్లీ దేర్ విల్ బీ గెటింగ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ డైనమిసిటీ విల్ బీ దేర్. సో దిస్ కైండ్ ఆఫ్ ఇవాల్వింగ్ డైనమిక్స్ ఆర్ సీయింగ్ రైట్ నౌ ఇన్ ద ఇండియా. సో ఇండియా అనేది ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ ద వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి ఖచ్చితంగా మోడర్న్ రిలేషన్షిప్ విల్ బీ ఫార్ డిఫరెంట్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్. సో వీ హ్యావ్ టు అలైన్ విత్ దట్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద సస్టైనబిలిటీ. సో ఖచ్చితంగా ద మెయిన్ లీగల్ ఫంక్షన్ ఆఫ్ ద మ్యారేజ్ ఈస్ టు ఎన్షూర్ ద రైట్స్ ఆఫ్ ద పార్ట్నర్స్. ఓకే, ఖచ్చితంగా ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో సో వాళ్ళ రైట్స్ని, ఈక్వల్ రెస్పెక్ట్ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి, సో వీ నీడ్ టు ఎన్షూర్ దర్ రైట్స్, వీ నీడ్ టు ఎన్షూర్ ద రైట్స్ ఆఫ్ ద కిడ్స్. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ సస్టైనబుల్. ఓకే, ఖచ్చితంగా సస్టైనబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఇద్దరికి ఉండేటువంటి అవకాశం అనేది మనం కల్పించినట్టయితే, సో వీ కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద డివోర్స్ రేట్స్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. ఓకే, ఖచ్చితంగా మోడర్న్ రిలేషన్షిప్స్ అనేవి మనం మెయింటైన్ చేయాలనుకుంటే, సో ఇట్లాంటి లీగల్ ఫ్రేమ్వర్క్ని కూడా మనం రోబస్ట్ చేయాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఎన్షూర్ దర్ రైట్స్, వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. సో రైట్స్ అండ్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మ్యారేజ్ సెటప్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఐ విల్ క్వారీ యువర్ డౌట్స్ విత్ ఇన్ 24 hours ఆఫ్ టైమ్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సో ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యూ విల్ గెట్ రెగ్యులర్ అప్డేట్స్ ఆన్ ద తారాయిస్ యూట్యూబ్ ఛానల్. సో దట్స్ ఆల్ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు సే. సో ప్రిలిమ్స్ ఈజ్ అప్రోచింగ్. సో ప్రిలిమ్స్ అనేది అప్రోచ్ అవుతుంది. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ద ప్రిలిమ్స్. ఓకే, ఖచ్చితంగా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఏమవుతుందమ్మా? సో దే హ్యావ్ బెటర్ ఆపర్చునిటీ టు క్రాక్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్. ఓకే, సో మెయిన్స్కి మనకు టైం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ ప్లీజ్ రెగ్యులర్గా మన యొక్క రోజు ఒక క్వశ్చన్ ఉంటుంది కాబట్టి, సో మన యొక్క తారాయిస్ ఛానల్లో ప్రతిరోజు అభ్యాసన ప్రోగ్రామ్ని క్రమం తప్పకుండా చూడండి. ఓకే, సో నాట్ మోర్ దెన్ 30 minutes కంటే కూడా ఎక్కువ టైం పట్టదు. యూ కెన్ వాచ్ ఇట్
ఓకే, ఖచ్చితంగా మీ యొక్క సబ్జెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బోత్ ప్రిలిమ్స్కి యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి కూడా ఇది యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ ఫాలో ద ఛానల్ అండ్ ఆల్సో ఫాలో ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో విత్ ఇన్ 24 hours ఆఫ్ టైమ్ మై టీమ్ విల్ కమ్ విత్ ద ప్రాపర్ ఆన్సర్స్. ఖచ్చితంగా అభ్యాసన టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఏం చేస్తారు, సో దే విల్ అడ్రస్ యువర్ క్వారీ విత్ ఇన్ 24 hours ఆఫ్ టైమ్. దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ ఆల్సో. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే అమ్మా. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.